సర్పంచ్ల పదవి కాలం అయితే ఒడిసింది కానీ వాళ్ళ తిప్పలైతే ఒడవలేదు. 5 ఏళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అని ఊర్ల పొంటి పబ్లిక్ ఎత్తిపోసిర్రు. అప్పో సప్పో తెచ్చి పనులు చేస్తే ఇప్పుడు పదవుల కాలం ఒడిసింది కానీ పాయికం అయితే చేతికి అందలేదు. అందుకనే ఇగో గీ తీరుగా గలమెత్తిర్రు సర్పంచ్లు. పదవి కాలం ఓడిసింది కానీ సర్పంచ్ల తిప్పలు మాత్రం ఇంకొడవలేదట. నువ్వు పదవిలు ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడుల బిల్లులు ఇంకా రాలేదట తెలంగాణలో సర్పంచ్లు ఉన్నోళ్లకు. అందుకనే పాత బకాయిలు ఇవ్వాలని సర్కారు వాళ్ళ మీదకి గరానికి వస్తున్నారు రాష్ట్రంలో సర్పంచులు. ఆడా ఈడని ఏం లేదు, అన్ని దుక్కుల పాత సర్పంచులు గుంపు కడుతున్నారు. కొన్ని దుక్కులనైతే ఇగో ఇట్లా కట్టిన బంగ్లాలను లోన్లు ఇచ్చిన బ్యాంకుల వాళ్ళకే తాకట్టు పెట్టేందుకు తయారవుతున్నారట. ఇల్లు కట్టడానికి గ్రామ పంచాయతీ కట్టడానికి 20 లక్షలు వస్తాయని అన్నారు. మేము వచ్చినాయి మాకు 7 లక్షల రూపాయలు. అయితే అన్నీ వచ్చినాయని మా సెక్రటరీ మేడము మా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. మేము అప్పులు చూసుకుంటా వచ్చి మేము బిల్లు అంతా కంప్లీట్ చేసినా కానీ అప్పుల బాధకు మేము భూమి అమ్ముకోవడం జరిగింది అని ఇట్లా ఎందుకు చేసిందో అని మాకు మా ఆయన మీద కేసు ఎందుకు పెట్టిందో మాకు తెలియదు. ఈ అక్క జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఉన్న తొంబర్రావుపేట అనేటి ఊరికి పాత సర్పంచ్, అంటే తాజా మాజీ సర్పంచ్ అన్నట్టు. ఈమె పదవిలు ఉన్నప్పుడు సర్కారుకేంచి బిల్లులు వస్తాయని ముందుగానే బ్యాంకుకేంచి లోన్లు తెచ్చి ఊళ్ళో పనులు చేయించిందట. పదవి కాలం అయితే ఓడిసింది కానీ వాళ్ళకి ఇంకా బిల్లులు అయితే రాలేదట. అందుకనే లోన్ తెచ్చుకున్న బ్యాంకు వాళ్ళకే గ్రామ పంచాయతీ ఆఫీసును తాకట్టు పెట్టేందుకు పత్రాలు పట్టుకొని పోయిందని సర్పంచ్ మేడం వాళ్ళ ఇంటి ఆయన మీద కేసులు పెట్టిరట. నేను దాదాపు 15 లక్షల రూపాయల వర్క్ జరిగింది. నాకు 7,46,000 మాత్రమే బిల్లు చెల్లించినాను. నేను వినూత్నంగా ఉంటుందని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చిన. నేను ఎటువంటి తాకట్టు పెట్టలేదు, నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. నా మీద అక్రమంగా కేసులు బనాయించారు. వాళ్ళు కేసు ఏమని పెట్టారంటే మొత్తం బిల్లులు తీసుకున్నారు అని నా మీద అబద్ధం ఆడి కేసు పెట్టేసారు. నా మీద ఎవరైతే కేసు పెట్టారో వారి మీద కూడా నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఇట్లా ఆడా ఈడాని ఏం లేదు, అన్ని దుక్కులు ఇదే కథ. సర్పంచులంతా గుంపులు కడుతున్నారు, ఇట నిరసనలు చేస్తున్నారు. పాత బిల్లులు ఇవ్వాలని సర్కారు వాళ్ళ మీదకి లడాయికి దిగుతున్నారు. తాకట్టు పెట్టడానికి వెళ్ళడమే పెద్ద నేరం. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆస్తిని ఎవరు కూడా తాకట్టు పెట్టడానికి వెళ్ళకూడదు. ఆయన ఇది ఎంబీ రికార్డ్ అయినంత వచ్చినా కూడా రాలేవని చెప్పి బ్యాంకుకి వెళ్ళడం ఫస్ట్ తప్పు. బిల్స్ పెండింగ్ లేకపోయినా పెండింగ్ ఉన్నాయని చెప్పడం రెండో తప్పు. మరి ఇప్పుడు గీ ముచ్చడం మీద సర్కారు వాళ్ళు ఏమనట్లేదా అంటే ఎందుకంటలేరు? తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కని కట్టేసి కొట్టినట్టు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు చేసిన పనులకు కొత్తగా వచ్చిన మా మీద లడాయి చేస్తే అన్నట్టు సర్కారు వాళ్ళు అంటుంటే, సర్కారులో ఎవరుంటేంది మన ఇలాకలనే కదా పనులు చేసింది, పోయి పక్క రాష్ట్రంలో ఏమైనా చేసినామా అంటున్నారు ఇటు సర్పంచులు. ఏమైతుందో ఆఖరికి లడాయి మరి కల్లా బిల్లులు ఎప్పుడు వస్తాయో ఏమో ఇక చూడాలి.